సౌభాగ్య సిద్ధి ద్వారా రాష్ట్రే దేశే. అలాగే ఈ టెంపుల్లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పా. నేను గతంలో ఓత్ తీసుకుంటాకు వచ్చినప్పుడు ఈ మూల మీద చెప్పులు పెట్టిన పరిస్థితి చాలా బాధ కలిగించింది. గుడి లోపల చెప్పులు ఉంటాయని చంటి గారికి మన ట్రస్ట్ చైర్మన్కి చెప్తే వెంటనే దాన్ని పరిష్కరించాడు. డెఫినెట్గా ఈ ఆలయ కమిటీ ఏదైతే భక్తిభావంతో నేను ఆశించి వీళ్ళకి పదవులు ఇచ్చానో దానికి దాదాపుగా 90% బాగా పనిచేస్తున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. దానికి 2 ఎగ్జాంపుల్స్. పల్లకీ సేవ లేకపోతే అంతకుముందు అమ్మవారికి ఇప్పుడు పెట్టిన పరిస్థితి. అలాగే గడిచిన ఫిబ్రవరి నుంచి గత 6 మాసాలుగా వచ్చిన వాళ్ళందరికీ భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రతి శుక్రవారం 600 మంది వచ్చినా 1000 మంది వచ్చినా పెడుతున్నారు. అది కూడా దాతలను ఎవరైనా దాతలు ఇచ్చిన డబ్బులతో. అంటే ఆ దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో ఈ పేరంటాలమ్మ తల్లి వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయం దినదిన ప్రవర్ధమానమై ఈ ప్రాంత ప్రజల కోరికలు తీరుస్తుంది. అలాగే రాబోయే కాలంలో ఈ 9 గ్రామాలని విఎంసీలో కలపాలని, అదే ఒకవేళ గ్రేటర్ విజయవాడ అయితే గన్నవరం తర్వాత కలిపినా అభ్యంతరం లేదని చెప్పా. అలాగే ఈ 9 గ్రామాలకి ఉన్న చెత్త సమస్య కానీ, ఈ 9 గ్రామాలకి ఉన్న మంచినీటి సమస్య కానీ, టీడీఎస్ నీళ్లు తాగే దౌర్భాగ్య స్థితిలో నా నియోజకవర్గంలోని 9 గ్రామాల ప్రజలు దాదాపు 150,000 మంది ప్రజలు అసలు కనీసం వాళ్ళకి టీడీఎస్ నీళ్లు తాగుతున్నావు అని కూడా తెలియకుండా గత 30, 40, 50 సంవత్సరాలుగా బతికారంటే అది డెఫినెట్గా గతంలో పరిపాలించిన వాళ్ళ ఓవర్లుక్ అని నేను భావిస్తున్నాను. ఇదేమి రాజకీయ విమర్శ చేయట్లా. కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ విఎంసీలో కలిపితే తప్ప గన్నవరంలో డంపింగ్ యార్డ్ సమస్యను తీర్చాలంటే ఆ వెహికల్ కొని జందాలకు తోలుతున్నాం. ఆ డంపింగ్ యార్డ్ని మొట్టమొదటిసారికి ఎమ్మెల్యేని 10 రోజులు మేము తీసాం రోడ్డు పక్కన ఉన్నదాన్ని. కానీ ఈ గ్రామాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు అన్నిటికీ సిఆర్డీఏ పనులు కడుతున్నాం. కానీ ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి. సిగ్గుచేటైన విషయం ఏంటంటే రామవరపాడు లాంటి 40,000 మంది జనాభా, ప్రసాదంపాడులో 30,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామాల్లో ఈ ఎలక్ట్రికల్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. నేను ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి ఇంత పెద్ద గ్రామానికి 33 kV సబ్స్టేషన్ ఇప్పుడు దాకా లేదంటే అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని కోరిందే తడవుగా అసెంబ్లీలో 33 kV సబ్స్టేషన్ 2 ఇచ్చారు. ఒకటి శంకుస్థాపన చేసాం, అతి త్వరలో ఓపెనింగ్ రెడీగా ఉంది. రెండో దానికి స్థలం ఎదుగుతున్నాం. అలాగే ఇక్కడ అన్యాక్రాంతమైన భూముల మీద విజయవాడ కలెక్టర్, ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీ షా గారు కమిటీ వేశాడు. కానీ ఇంతవరకు సెప్టెంబర్లో వేసిన కమిటీ ఇంతవరకు పనిచేయడం కూడా ప్రారంభిస్తారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నా. అలాగే ఈ 9 గ్రామాలని విఎంసీలో ఉన్న గ్రేటర్ మున్సిపాలిటీ చేద్దామని ప్రభుత్వానికి ఆలోచన ఉంది. బట్ ముఖ్యమంత్రి గారి అభిష్టం మేరకు ఆయన ఏదనుకుంటే అది అవుతుంది. ఆయనకితో నేను గతంలో మాట్లాడినప్పుడు సెన్సస్ అయినాక చూద్దామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రాబోయే కాలంలో కానీ మీడియా స్పెక్యులేషన్స్లో విజయవాడ మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఈ 9 గ్రామాలని తక్షణం విఎంసీలో కలపాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే యువ మంత్రి లోకేష్ బాబును కూడా డెఫినెట్గా కోరతా. ఈ 9 గ్రామ వాసుల చిరకాల వాంఛ, ఈ 9 గ్రామ వాసుల 40 సంవత్సరాల సెకండ్ గ్రేడ్ సిటిజన్గా బతికిన ఈ బతుకు మారాలంటే, చెత్త సమస్య తీరాలంటే, మంచినీళ్ళు కృష్ణా నీళ్లు 13 లక్షల ఆయకట్టుకి కృష్ణా బ్యారేజ్ నీళ్లు ఇస్తుంటే మా 150,000 మందికి తాగునీరు ఇవ్వలేకపోవడం నిజంగా బాధాకరం. పక్కన కరెన్సీ నగర్ వరకు ఒక పైప్ ఉండి పైప్ ద్వారా కృష్ణా వాటర్ తాగుతున్న వాళ్ళు మేము మాత్రం ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా టీడీఎస్ నీళ్లు తాగుతున్నారు. టీడీఎస్ 3,000, 2,000, 2,500, 800, 900 అలా ఉన్న దుస్థితిలో నా నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రిని కలిసి విఎంసీలో గ్రేటర్ విజయవాడ అయితే ఓకే, లేదనుకుంటే విఎంసీలో మాత్రం ఎట్టి పరిస్థితి 9 గ్రామాలను కలిపితేనే ఈ 9 గ్రామాలకు మనుగడ, 9 గ్రామాల ప్రజల అవసరాన్ని మనం తీర్చట్టు అవుతుంది. శాసనసభ్యుడిగా నా కనీస బాధ్యతగా నేను భావిస్తున్నా. నేను సూపర్ 6 ఇదేం చెప్పలా, సూపర్ 6లో 3 చేసాం. ఇది ఎట్టి పరిస్థితి చేయాల్సిన అవసరం నేను గుర్తించా. ఈ కట్లవతలు ఉండేవాళ్ళు కానీ, ఊర్లో ఉండేవాళ్ళు కానీ హౌస్ హోల్డ్ వాటర్లోనే, హౌస్ హోల్డ్ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్లోనే 250 నుంచి టీడీఎస్ ఉండకూడని టీడీఎస్ కనీసం మీడియా కూడా ఎలక్ట్ చేయకపోవడం బాధాకరం. గత 40-50 ఏళ్ళ నుంచి మీడియా సోదరులు కూడా ఏం చేశారనేది నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రజల ఆరోగ్య, ధన, మాన, ప్రాణ రక్షణ ప్రభుత్వ బాధ్యత. కాబట్టి ప్రజలకు ఏదైతే నిత్యావసర అవసరం తాగునీరు అవసరం ఉంది. కాబట్టి ఆ తాగునీరు టీడీఎస్ ఉంది తాగుతా ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా రామవరపాడులో నా సోదరులు కానీ, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమనూరు కానీ, అటు గోడవలు కానీ, ఇటు అంబాపురం కానీ, నయనవరం కానీ, పాతపాడు కానీ, నున్న కానీ ఈ 9 గ్రామాలని
విఎంసీలో కలుపుతారని ఆశిస్తూ కలపాలని ముఖ్యమంత్రి గారిని కోరతా 2-3 రోజుల్లో ఇంటింటికి ఎన్డీఏ కూటమి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆగాను. ఒక 1 వీక్లో ముఖ్యమంత్రి గారిని కలిసి విఎంసీ ఎన్నికలు జరిగే లెక్క అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మా 9 గ్రామాలను విలీనం చేయండి సార్ అని ముఖ్యమంత్రి గారిని కోరతా. థ్యాంక్ యూ.